మాటల ప్రకారం మేము జీవిస్తూ అనేక మందిని మరి ఆత్మస్థితిలోకి నడిపించే శక్తి సామర్థ్యాలు మా అందరికీ మీరు అనుగ్రహించి సహాయం చేయమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నిలబడిన నేను మరి నీ పిల్లలకు ఏ మాటలు చెప్తే అర్థమవుతాయో అట్టి స్థితిలో వాక్యాన్ని బోధించే మరి జ్ఞానాన్ని నాకు కూడా అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. మరి ఈరోజు కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఎందుకనంటే దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చేటటువంటి దేవుడు. ఎందుకనంటే దేవుడు ప్రారంభంలో మనిషిని చేసినప్పుడు మానవులుగా ఏమేమి కావాలో మనం పుట్టకముందే దేవుడు మన కోసం ఆలోచన చేసి సృష్టిని చేశారు. అంటే మనం పుట్టకముందే దేవుడు సృష్టిని ఇంత ఉన్నతంగా చేశాడు అని అంటే మనకి జీవితం కూడా ఎంతో బాగుండాలి, ఎంతో ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. కాబట్టి అటువంటి ఆలోచనలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే మరి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు మరి దేవుని యొక్క జ్ఞానము కావాలి అని అంటే మరి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో మీలో అంటే మీలో అన్న దగ్గర మనలో అని పెట్టుకుందాం. మనలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, యవనస్తులు. మీకు ఏదైనా అవసరం ఉంది అని అంటే, మీరు ఏదైనా రాణించలేకపోతున్నారంటే, మీరు ఏదైనా ఒక విషయంలో విజయాన్ని సాధించలేకపోతున్నారంటే, అది చదువైనా కానివ్వండి, విశ్వాసం విషయంలో కానివ్వండి, కుటుంబంలో ఉన్న సమస్యలు కానివ్వండి, మరి సమాజం ద్వారా మన మీదకి వస్తున్నటువంటి వస్తువులు కానివ్వండి, ఏ ఒత్తిడైనా ఎటువంటి పరిస్థితులైనా మొట్టమొదటిగా క్రైస్తవుడిగా నేను చేయవలసిన పని ఏంటి అని అంటే దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. చదువైనా, లేకపోతే సమస్య అయినా, అనారోగ్యమైన, కొంతమంది వ్యక్తుల ద్వారా వచ్చే సమస్యలైనా మొట్టమొదటిగా నేను చేయవలసింది ఏంటి అని అంటే మొట్టమొదటిగా దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. ఎలా అంటే మోకరించి ప్రార్థించి నేర్చుకుని దేవుని దగ్గర అడిగి పొందుకునేటటువంటి స్థితి ఉండాలి. అది ఇక్కడ నేర్పిస్తూ మనకి జ్ఞానము కొదువుగా ఉంటే అతను ఏం చేయాలి? దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎప్పుడైతే మనం అడగటం నేర్చుకుంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేరి మనకున్నటువంటి సమస్యను బట్టి మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని తండ్రి హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడికి ప్రతీదీ తెలుసు. మనం ఏ సమస్యల్లో బాధపడుతున్నామో, ఏ ఇరుకుల్లో ఉన్నామో, ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతీదీ దేవుడికి తెలుసు. అలా తెలిసినటువంటి దేవుని దగ్గరకు వచ్చి హృదయాంతరంగాలు ఎరిగినటువంటి తండ్రి ముందు మోకరించి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా, ఎవరు మన పక్కన ఉన్నటువంటి పరిస్థితులు మనకు గుర్తు రాకూడదు. మనం ఎక్కడున్నాము అని అంటే దేవుని దగ్గర ఉన్నాం. ఇక్కడ దేవుని వాతావరణంలో మనం ఉన్నాం. మనము దేవుడు మన మధ్యలో ఉన్నారని విశ్వసించి నమ్మి అడిగితే అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపకుండా అందరికీ ఎలా దయచేస్తాడంట? ధారాళంగా. అంటే కొంచెం మనకు చూడండి, మనల్ని ఎవరైనా ఏదైనా అడిగితే ఎంత పెడతాం? కొంచెం మనకు ఉందో లేదో చూసుకుని పెడతాం. కానీ దేవుడు అలా కాదండి. ఎవరైతే అడుగుతారో వాళ్ళని గద్దించకుండా, గుర్తుపెట్టుకోవాలి, గద్దించకుండా ఎలా ఇస్తాడనంటే అందరికీ, అడిగిన వారందరికీ ధారాళముగా, అంటే అన్లిమిటెడ్. ఇంత అయితే నాకు సరిపోదు కాదు, మించినటువంటి స్థితిని, మించినటువంటి జ్ఞానాన్ని, విజయం సాధించగలిగేటటువంటి శక్తిని, మనల్ని అవమానపరిచినటువంటి వారిని సహితము, మరి అవమానపరిచినటువంటి వారిని సహితము సిగ్గుపడే విధముగా అట్టి జ్ఞానమిచ్చి ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మనస్థితిని హెచ్చించి ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనం చేయవలసింది ఏంటి అని అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేయడం రావట్లేదా? దేవుణ్ణి అడగాలి. మీ మందిరంలో నేను కుదురుగా ఉండలేకపోతున్నానన్నా దేవుణ్ణి అడగాలి. లేకపోతే నా కుటుంబంలో సమస్య ఉందన్నా దేవుణ్ణి అడగాలి. లేకపోతే నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితి అయినా దేవుణ్ణి అడగాలి. లేకపోతే మన తోటి సహోదరుల వల్ల మనకి ఇబ్బంది వస్తుందా? దేవుణ్ణి అడగాలి. ఇలా అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే ధారాళముగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి ఉన్నటువంటి సమస్య నుంచి ఎలా బయటకు రావాలో చక్కటి జ్ఞానం ఇచ్చి ఎటువంటి సలహా సూచనలతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. మనకు అర్థం అవటనే చెప్తాను. మనకి చాలా భయంకరమైనటువంటి అనారోగ్యాలు నేడు సమాజంలో వస్తూ ఉన్నాయి.
నేడు సమాజాన్ని పరిశీలించినప్పుడు చాలా భయంకరమైనటువంటి మరి అంతు తెలియనటువంటి రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు రోగం వచ్చినప్పుడు నేను ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తే నాకున్నటువంటి సమస్య నయం అవుతుందో అట్టి జ్ఞానం ఎవరిస్తారు మనకి? దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడిని అడగాలి. ఎందుకనంటే వైద్యుని పుట్టించింది ఎవరు? దేవుడే. వైద్యం వృత్తిలో మరి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి ఇవన్నీ చేసిన దేవుడు. కాబట్టి నాకున్నటువంటి పరిస్థితిని బట్టి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్తే నాకు నయం అవుతుందో అటువంటి వైద్యుడి దగ్గరికి దేవుడు పంపిస్తాడు. మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కొంతమంది చూడండి, ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏమవుదు? ఉన్నటువంటి రోగము నయమవుదు. మనకి 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. 12 సంవత్సరాలు ఒక వ్యక్తిలో ఒక రోగము బాధ పెడుతుందని అంటే చిన్న విషయం అది. ఒక 10 రోజులు బలహీనత ఉంటే మనం తట్టుకోలేం. ఒక నెల రోజులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటే మన జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అలాంటిది 12 సంవత్సరాల నుంచి ఒక భయంకరమైనటువంటి వ్యాధి. ఏంటది? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఆ వ్యాధి ఏమన్నా చిన్నదా కాదు. రక్తస్రావం అని అంటే తన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతున్నప్పుడు తన శరీరంలో శక్తి పొందుకుంటుందా? శక్తి పోతుందా? బలహీన పడిపోతుంది. తన పని తను చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ స్త్రీ గురించి ఇంకా ఏం చెప్పారు? అనేక మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసింది. తనకు కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతా ఖర్చు పెట్టింది, కానీ స్వస్థత వచ్చిందానంటే స్వస్థత రాలేదు. అంటే ఇప్పుడు మనకున్నటువంటి అనారోగ్యము ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తగ్గుతుంది అని అంటే మనకు ఎవరు సహాయం ఉంది? దేవుని సహాయం ఉందని మనం విశ్వసించాలి. కాబట్టి ఆ స్త్రీకి 12 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే యేసుని వెంబడించిందో తనకున్నటువంటి బలహీనత పోయింది. కాబట్టి అటువంటి జ్ఞానం మనకి ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగటం అనేది మనం నేర్చుకోవాలి. మనకి తెలిసినటువంటి సందర్భమే. ఇంకొక సందర్భం చూద్దాం. మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు తనకి చిన్న వయసులో మరి పాలన ఎలా జరిగించాలనేటటువంటి విషయము అతనికి తెలియదు. జ్ఞానం లేదు. జ్ఞానం లేనప్పుడు తండ్రి అయినటువంటి దావీదు మరి సొలొమోనికి గొప్ప బాధ్యత ఏంటి అని అంటే ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాలి, ప్రజలను పరిపాలించాలి, రాజ్యాన్ని నువ్వు వేలాలి, అధికారం నీ చేతిలో ఉంది అని అధికారం అప్పగించిన వెంటనే సొలొమోను ఏం చేశాడు? నాకు ఈ అధికారం ఇచ్చాడని చెప్పి వెంటనే అధికారంలో కూర్చుని అధికారం చెలాయించలేదు. మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని ఏంటి? రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? ఇంత గొప్ప జనం, ఈ జనానికి నేను నాయకుణ్ణి. ఇప్పుడు ఈ నాయకుడు మరి ఇంత నాయకత్వ లక్షణము నాకు అనుగ్రహించబడాలి అని అంటే, న్యాయం తీర్చాలి అని అంటే, న్యాయం తీర్చగలిగేటటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను జ్ఞాని ఎందుకు అయ్యాడు అని అంటే, మొట్టమొదటిగా తనకి ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఎవరిని అడిగాడు? దేవుడిని అడిగాడు, ప్రార్థన చేశాడు. ఇంత గొప్ప జనం, ఇంత గొప్ప పాలన, ఇంత గొప్ప జన సమూహాన్ని నేను ఎలా పరిపాలించాలో నాకు తెలియలేదు. కాబట్టి నువ్వు నాకేం చేయాలనంటే వివేకము గల హృదయము, నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి మరి వివేకము గల హృదయమును నాకు దయచేయము తండ్రి అని దేవుని ప్రార్థించాడు. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ఊరకనే చేతులు కట్టుకుని ఉన్నాడా? ఆ ప్రార్థన ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. నచ్చిన తర్వాత ఏమంటున్నాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు ఇదిగోండి సొలొమోనికి ఇలాగూ సెలవిచ్చాను. ఏమనంటే, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు
వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిస్తున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడొకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిన రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. అంటే ఇక్కడ దావీదు కుమారుడు మనలాంటి వ్యక్తేనా? నన్ను చూడాలి. డైవర్ట్ అవ్వకూడదనంటే వింటం, చెవులు, కళ్ళు, వాటికి వేరే పని అప్పగించకూడదు. మనం అలా అప్పగించే మనకి ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. మీరు అలా ఉన్నారంటే ఇంకా రిఫరెన్స్లు ఎక్కువ వచ్చేస్తాయి. ఎపిసోడ్ రాసిన పత్రిక ఎంతది? 5వ అధ్యాయమా? సమయమును ఎంతమ్మ రిఫరెన్స్ అది? 5:15. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. మనము దేవుడిచ్చినటువంటి ఒక విషయం చెప్తాను, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ధనవంతుడైనా లేనోడైనా దరిద్రుడైనా ప్రతి ఒక్కరికి దేవుడు సమానంగా ఇచ్చేది ఏంటి అని అంటే సమయం. ధనికుడు గొప్పోడు వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పి 1 గంట పెంచడు దేవుడు. ఆయనకి 24 గంటలే, నాకు 24 గంటలే, చిన్నపిల్లలకి 24 గంటలే, బయట ఎందుకు పనికిరానోడికి 24 గంటలే. అందరికీ కూడా ఈక్వల్గా ఇచ్చేది ఏంటి? సమయం. ఈ సమయాన్ని అజ్ఞానుల వల్ల దుర్వినియోగం చేసుకోకుండా ఏం చేయాలి? సద్వినియోగపరుచుకోవాలి. ఇక్కడ తనకిచ్చినటువంటి సమయాన్ని సొలొమోను ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టే తనకున్నటువంటి తక్కువ టైంలో దేవుడు ఏం చేశాడు? జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు. ఈ రెండింటితో పాటు ఆస్తి ఐశ్వర్యం ఇచ్చి తనలాంటి రాజు మరొకడు పుట్టలేనటువంటి అంత గొప్ప జ్ఞానం దావీదుకి ఇచ్చాడు. ఇప్పుడు అటువంటి జ్ఞానం వినబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకు వింటేనే వస్తుంది. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. మనకు వినటం వల్లనే మనం ఏదైనా నేర్చుకోగలం, ఏదైనా చేయగలం. కాబట్టి మరి కొన్ని సంగతులు మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మరి యవన ప్రాయంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా దేవుని సంఘంలో సభ్యులుగా చేరాలి అని అంటే మొట్టమొదటిగా మనకేముండాలి అని అంటే, స్కూల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలంటే ఏం కావాలి? అడ్మిషన్ కావాలి. అడ్మిషన్ లేకుండా క్లాసులకు ఎంట్రన్స్ ఉంటుందా? ఉండదు. ఒక స్కూల్లో నేను జాయిన్ అవ్వాలి, మన పిల్లలు జాయిన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా ఏముండాలి? అడ్మిషన్ ఉండాలి. అడ్మిషన్కి ఫీజు కట్టాలి. ఫీజు కట్టిన తర్వాత మన దగ్గర కొన్ని ఆధారాలు తీసుకుని అడ్మిషన్ క్రియేట్ చేసి మనకి క్లాస్ అనేది డివైడ్ చేస్తారు. అలానే క్రైస్తవ విశ్వాసంలో మరి సంఘంలో నాకు సభ్యత్వం కావాలి అని అంటే, సంఘంలో నాకు అడ్మిషన్ దొరకాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే బాప్తిస్మము. ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. అంటే ఈ బాప్తిస్మంలో ఉన్నటువంటి విషయాలు ఏంటో కొన్ని మనం ఆలోచించేద్దాం. బాప్తిస్మం అనేటటువంటి పదం బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. బాప్తిస్మం అనేటటువంటి పదము బాప్టిజో అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీనికి తెలుగు అర్థం ఏంటి అని అంటే సమాధి చేయుట, పూడ్చిపెట్టుట, నీటి సమాధి అని అర్థం వస్తుంది. ఇంతకీ ఈ నీటి సమాధి పూడ్చిపెట్టడం ఏంటని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి అని అంటే పాపం. ఈ పాపపు జీవితంలో ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతున్నాం. ఈ తప్పిపోతున్నటువంటి పాపపు జీవితం నుంచి దేవుడు ఏం చేశాడు అని అంటే, నా పిల్లలను పరిశుద్ధపరచాలి, పరిశుద్ధతను వాళ్ళకు అనుగ్రహించాలి. ఎందుకంటే పాపంలో ఉన్నటువంటి ఎవరు కూడా పరలోకాన్ని చేరలేరు. ఇప్పుడు పరలోకం చేరాలి అని అంటే, దేవుని రాజ్యంలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకేముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధత ఉండాలి అని అంటే మనం జీవించేది ఎక్కడ? పాపపు లోకంలో జీవిస్తున్నాం. ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాం. మరి తప్పిపోయేటటువంటి పరిస్థితిని, ఈ మలినాలన్నిటినీ కూడా కడిగి పరిశుద్ధపరిచి దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలి. మనం బాప్తిస్మం ద్వారా కడగబడిన తరువాత దేవుడు మనకిచ్చేటటువంటి స్థితి ఏంటి అని అంటే సంఘములో సభ్యుడిగా చేర్చబడతాం.
ఇప్పుడు బాప్తిస్మం లేని వారందరూ కూడా సంఘంలో సభ్యులు అని అంటే సభ్యులు కాదు. ఎందుకనంటే మీరు వస్తున్నారు, ఎన్ని కార్యాలు చేసినా ఎన్ని పనులు చేసినా మనకి సరైనటువంటి వయసు వచ్చేసరికి బాప్తిస్మం అనేది లేకపోతే, ఆ బాప్తిస్మం లేకోకుండా మరి ఈ లోకాన్ని విడిస్తే కనుక ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఈ బాప్తిస్మం గురించి యేసుక్రీస్తు వారు మరి రాకంటే ముందు మరి బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను, ఇతను యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సరళం చేశాడు. ఇలా సరళం చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారు రాకంటే ముందు యోహాను గారు వచ్చారు. యోహాను గారికి యేసుక్రీస్తు గారికి మధ్యన కాల వ్యవధి ఎంత అంటే ఎంత? పిల్లలు చెప్పాలి. 6 నెలలు. 6 నెలలు. యేసుక్రీస్తు యోహాను ఎంత పెద్దోడు అని అంటే 6 నెలలు పెద్దోడు. ఎవరికంటే? యేసుక్రీస్తు కంటే 6 నెలల ముందు వచ్చి మార్గం సరళం చేశాడు. మార్గం సరళం చేసిన తర్వాత యేసుక్రీస్తు వారు మరి కన్య మరియ గర్భం ద్వారా జన్మించి మరి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి 30వ ఏట మొట్టమొదటిగా ఈయన చేసిన పని ఏంటి అని అంటే బాప్తిస్మం తీసుకున్నాడు. ఎవరి చేత? తనకంటే ముందు వచ్చినటువంటి యోహాను గారి చేత బాప్తిస్మము తీసుకున్నాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో, తమ పాపములను ఒప్పుకొనుచు, అంటే బాప్తిసంలోనికి అడుగుపెట్టే ముందు ఒక వ్యక్తి జరిగిస్తున్నటువంటి క్రియ ఏంటి అని అంటే మొట్టమొదటిగా పాపాలను ఒప్పుకుంటున్నారు. పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో, ఎదుగోండి అతను అని అంటే యోహాను గారి చేత బాప్తిస్మము పొందుచు ఉండిరి. అంటే ఇప్పుడు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అని అంటే మన యొక్క పాపపు జీవితం కడగబడాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఏం అవసరం అని అంటే పాపాలు క్షమించబడాలి అని అంటే బాప్తిస్మం అనేది అవసరం. ఇటువంటి బాప్తిస్మం గురించి ఎవరైనా భయపడతారేమో అని దానికి మనకు మాదిరిగా చూపించినటువంటి యేసుక్రీస్తు వారు ఇదే 3వ అధ్యాయంలో 14వ వచనం నుంచి, ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందటానికి యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతను అంటే యోహాను దగ్గరకు వచ్చాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా మొట్టమొదటిగా సువార్త ప్రకటన కంటే ముందు ఈయన చేయవలసిన పని ఏంటి? దేవుని పరిచర్యలో నేను ఉండాలి అని అంటే నాకేమవసరం? బాప్తిస్మం అవసరం. ఈ బాప్తిస్మం అవసరం అని చెప్పి యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిస్మం పొందడానికి యోర్దాను నది దగ్గర అతను బాప్తిస్మం ఇస్తుంటే అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు. అంటే యోహాను మాట్లాడుతున్నాడు, నేనే నీ దగ్గర బాప్తిస్మం తీసుకోవాలి, అంత గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి నీవు నా దగ్గరకు వస్తున్నావా, నేనే నీ దగ్గర రావాలని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు యేసు అంటున్నాడు, ఆయనను నివారింప చూశాను. కానీ అప్పుడు యేసు అంటున్నాడు, ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాను గనుక అతడు ఇలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుంచి ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చిన తర్వాత ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఏమనంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక మాదిరి చూపించారు. ఏంటి అనంటే దేవుని పని చేయాలన్నా, సహవాసంలో ఉండాలన్నా మొట్టమొదటిగా నేను చేయవలసినటువంటి పని ఏంటి అనంటే రక్షణ, బాప్తిస్మం అనేది నాకు అవసరమని మాదిరి చూపించాడు. ఎప్పుడైతే ఇతను బాప్తిస్మం తీసుకున్నాడో, బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు చేసినటువంటి పనులు ఏంటి అనంటే కుటుంబాన్ని విడిచి సమాజంలోనికి వెళ్ళి తండ్రి అయినటువంటి దేవుని గురించినటువంటి విషయాలు సమాజంలోనికి వెళ్ళి బోధిస్తూ ప్రకటిస్తూ వస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు అనంటే ఈ లోకము శాశ్వతం కాదు, మనము ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, ఈ జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏమవ్వాలి? ఏదో ఒక రోజు మరణించాలి. ఇప్పుడు మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంటుంది. ఆ జీవితం ఎక్కడ అనంటే మనల్ని కలిగించిన, సృష్టిని కలిగించిన, మనల్ని పుట్టించిన తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మన జీవితం ఉంది. కాబట్టి ఆ జీవితం కొరకు బ్రతకాలని చెప్పి సమాజంలోనికి వెళ్ళి ప్రజలందరినీ పిలిచి వాళ్ళకి ఏం చెప్తున్నారనంటే రక్షణ, పాపక్షమాపణ కోసం, బాప్తిస్మం కోసం చెప్తూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉన్నప్పుడు
విని అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దాం. బాప్తిసం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం ప్రకటిస్తున్నారు. ఎవరు? బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను యేసు కంటే ముందొచ్చి ప్రకటిస్తున్నారు. ప్రకటిస్తుంటే 5వ వచనం, అంతటి యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యార్దాను నదిలో యోహాను చేత బాప్తిసం పొందుతున్నారు. అంటే దేవుని మాటలు అర్థమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు అని అంటే బాప్తిసం అనేది తీసుకుంటున్నారు. ఎందుకనంటే వాళ్ళకి దేవుని మాటలు అర్థమవుతున్నాయి. ఎలా అర్థమవుతున్నాయి అని అంటే ఈ లోకం శాశ్వతం కాదు. ఎందుకనంటే మన కళ్ళ ముందు అనేక మంది మరి దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మరి ఇది వాస్తవమా అవాస్తవం అంటే మన కళ్ళ ముందే ఎంతమందిని మనం చూసాం కాబట్టి ఇది వాస్తవం. కానీ వాస్తవం ఏంటి అని అంటే మరణించిన తర్వాత అసలైన బ్రతుకు స్టార్ట్ అవుతుంది. అసలైనటువంటి బ్రతుకు ఒక వ్యక్తి మరణం తర్వాత ఉంది. కాబట్టి ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఏం చేయాలని అంటే బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో నమ్మిన వారికి మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. ఇది ఎక్కడ అనంటే రెండవ మరణంలో శిక్ష విధిస్తాడు. ఇప్పుడు శిష్యులకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సువార్తను చెప్పాలి. సువార్త అంటే మనకు తెలుసు. సువార్త అంటే ఏంటి చెప్పాలి పిల్లలు. సువార్త అంటే ఏంటి? సువార్త మనకి ఇదే ఉంటుంది. సువార్త అంటే ఏంటి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. సువార్త అంటే ఏంటి? శుభవార్త, మంచి వార్త చెప్పాలి, పిల్లలు చెప్పాలి. సువార్త అంటే ఏంటి? క్రీస్తు, సరిగ్గా చెప్పాలి. క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానం, ఈ మూడింటిని కలిపి ఏమంటారు? సువార్త అంటారు. అంటే క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయారు, మన పాపముల నిమిత్తం సమాధి చేయబడ్డారు, మరలా తిరిగి 3వ దినాన్న పునరుత్థానుడై లేపబడి తండ్రి దగ్గర ఉన్నాడు. ఇదే సువార్త. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేదేంటి? ఇదే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చనిపోతారు, ప్రతి ఒక్కరు సమాధి చేయబడతారు, ప్రతి ఒక్కరు క్రీస్తు యొక్క రెండవ రాకడలో మరి మహిమ శరీరంతో లేపబడతారు. ఈ మహిమ శరీరంతో లేపబడినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నాకేం అవసరం అని అంటే బాప్తిస్మ అనేది అవసరం. ఈ విషయం సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇలా ప్రకటించినప్పుడు ఎవరైతే ఈ మాటలు విని మారు మనసు పొంది రక్షణలోనికి వస్తారో వాళ్ళు ఏమవుతారు అని అంటే రక్షింపబడతారు. రక్షింపబడిన తర్వాత ఈ లోకపు భక్తి విషయంలోనూ ఈ లోక ఆశీర్వాద విషయంలోనూ దేవుడు మేలు చేస్తాడు. మరణం అనంతరం అక్కడ కూడా తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఇది ఎవరికి అర్థమవుతుంది అని అంటే అర్థం చేసుకున్నటువంటి ప్రతి వారు కూడా ఏం చేస్తున్నారు అని అంటే బాప్తిసాన్ని పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, దేవుని జ్ఞానంలో ముందుకెళ్తున్నారు. కొంతమంది బాప్తిసాన్ని కూడా నిరాకరిస్తున్నారు. అంటే బాప్తిసం అనేది ఎవరి నుంచి కలిగింది అని అంటే ఇది మనుషులు పెట్టింది కాదు. తండ్రి అయినటువంటి దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయించిచ్చినటువంటి మాట. ఏంటి అని అంటే అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనం. మన దేవుడైన 40 ఏండ్లైన పిమ్మట, ఇది కాదు, దేవుని సంకల్పం ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యములు దేవుని సంకల్పమును నిరాకరించారనేటటువంటి మాట మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 1 చూద్దాం. చూడండి ఒకసారి.
ప్రయత్నం చేయండి. దేవుడు ఇచ్చినటువంటి సంకల్పం. లోకసువార్త చూద్దాం ఒకసారి. లోకసువార్త 7వ అధ్యాయము 30వ వచనం చూడండి. లోకసువార్త ఇదే లోకసువార్త 7వ అధ్యాయం 30వ వచనం. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను ఇదిగో యోహాను గారు ఇచ్చేటటువంటి బాప్తిస్మము పొందకుండా తమ విషయమైన దేవుని సంకల్పం నిరాకరించారు. అంటే ఇక్కడ బాప్తిస్మ అనేది ఎవరి సంకల్పం? దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని ఎవరు నిరాకరించారు? ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను బాప్తిసం పొందకుండా నిరాకరించారు. ఇప్పుడు నేడు సమాజంలో కూడా చాలామంది బాప్తిసాన్ని నిరాకరిస్తారు. ఎలా నిరాకరిస్తారు అని అంటే పెళ్ళికి బాప్తిసం అంటారు. పెళ్ళికి బాప్తిసం అనేది అసలు కరెక్ట్ కాదు. బాప్తిసం ఎందుకంటే పెళ్ళి కోసం కాదు, ఉద్యోగం వచ్చిందని కాదు, మనకున్నటువంటి రోగాలు నయమయ్యాయని కాదు, మనకున్నటువంటి పరిస్థితులు మారాయనికి బాప్తిసం తీసుకోకూడదు. అసలు బాప్తిసం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఈ లోకం మనది కాదు, మనకు మరొక లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళడం కోసం బాప్తిసం తీసుకోవాలి. అంతే తప్ప పెళ్ళి అవుతుందని, ఉద్యోగం వస్తుందని, చదువుకుంటున్నారని ఈ బాప్తిసాలు అనేది కరెక్ట్ కాదు. బాప్తిసం యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. ఇది ఎవరి ఉద్దేశం అని అంటే, ఎవరి సంకల్పం అని అంటే తండ్రి అయినటువంటి దేవుని సంకల్పం ఈ బాప్తిసం. కాబట్టి ఈ బాప్తిసం పొందేటటువంటి విషయంలో మనం ఏం చేయకూడదు అని అంటే బలవంతంగా ఇవ్వకూడదు. ఒక వ్యక్తి తనంతట తాను నేను పాపినని గ్రహించి నా పాపాలు క్షమించబడటం కోసం పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్రీస్తు రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా ఆ రక్తం ద్వారా మరి ఈ పాపపు మలినమైనటువంటి జీవితాన్ని కడుక్కునేటటువంటి కార్యక్రమమే బాప్తిస్మ కార్యక్రమం. కాబట్టి ఈ బాప్తిస్మ విషయంలో మరి కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేయగలిగితే, మరి ఇక్కడ చాలా సందర్భాలు ఉన్నాయి. చాలామంది బాప్తిస్మాన్ని పొందారు. ఈ బాప్తిస్మ ఎందుకు పొందారంటే ఏదో దేవుడి నుంచి కలిసి వస్తుందని కాదు, నేను పరలోకంలో ఉండాలనేటటువంటి ఉద్దేశంతో బాప్తిస్మ తీసుకున్నారు. ఇది బాప్తిస్ము ఎప్పుడు తీసుకోవాలి? చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. బాప్తిస్మము ఎప్పుడు తీసుకోవాలి అని అంటే సరైనటువంటి ఊహ తెలిసినప్పుడు. ఊహ అంటే ఎప్పుడు తెలుస్తుంది? 14, 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి ఈ లోకం అంటే ఏంటో తెలుస్తుంది, తప్పు అంటే ఏంటో తెలుస్తుంది, పాపం అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఈ స్థితి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. ఒక సరైనటువంటి అవగాహన వచ్చిన తర్వాత తనకు తెలుస్తుంది, నేను చేస్తుంటే తప్పు అని అర్థమవుతున్నప్పుడు ఆ వయసులో ఖచ్చితంగా బాప్తిసం అనేది తీసుకోవాలి. ఇంకా ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అని అంటే మన మనసుకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తీసుకోవాలి. ఎందుకనంటే మనకి దైవభక్తి కలిగినటువంటి లూదియా గారు మనకు కనబడతారు. ఒకసారి చూద్దాం ఆమె ఎప్పుడు బాప్తిసం తీసుకుందానంటే, ఏ టైంలో తీసుకుందానంటే సమయం చూడలేదు. ఎక్కడ అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 16వ అధ్యాయం 14 నుంచి చూస్తే, అప్పుడు లూదియా దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుంది. అంటే అప్పటికే లూదియా ఏం చేస్తుంది? వ్యాపారం చేస్తుంది. ఏం వ్యాపారం అది? ఊదా రంగు పొడి అమ్ముతుంది. అంటే ఊదా రంగు పొడి అని అంటే అది చిన్న బిజినెస్ కాదు. ముందు ఒకసారి చెప్పాను, అది చిన్న బిజినెస్ కాదు, చిన్న వ్యాపారం కాదు, చాలా పెద్ద వ్యాపారం. ఎందుకనంటే మనకి ధనవంతుడు లాజరు ఉంటాడు. ఈ లాజరు ధనవంతుడు ధరించే వస్త్రాలు ఏంటి? ఊదా రంగు వస్త్రాలు. అంటే ధనవంతుడు ధరించేటటువంటి అంత విలువైనటువంటి దానికి సంబంధించినటువంటి పొడిని అమ్మే వ్యాపారం చేస్తుంది, పెద్ద బిజినెస్. ఈమె వ్యాపారం చేసుకుంటూ విశ్రాంతి దినం, ఆ రోజు విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? శనివారం. విశ్రాంతి దినమున 13వ వచనంలో విశ్రాంతి దినమున గవని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ ఈ కూడి వచ్చినటువంటి స్త్రీలతో ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు చేరు వచ్చినటువంటి మరి ఆ ప్రార్థనకు వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుతుంటే అందులో కూడా దైవభక్తి గల మరి లూదియా వినుచు ఉంది. ఆమె ఊదా రంగు పొడినమ్ము తొయతైర పట్టణస్తునాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. అంటే దైవభక్తి కలిగి ఉన్న వారు ఎవరైనా సరే ఏం చేస్తారు?
దేవుని మాటలు వింటారు. వింటే దేవుడు ఏం చేస్తాడు? హృదయాన్ని తెరుస్తాడు. హృదయాన్ని తెరవటం అంటే మనకున్నటువంటి పరిస్థితిని బట్టి, మనకున్నటువంటి పరిస్థితుల్లో ఏ మాటలైతే అవసరమో, ఏ మాటలైతే మనల్ని బలపరుస్తాయో ఆ మాటలు వినిపిస్తారు. ఇక్కడ దైవభక్తితో మరి లూదియా మరి దేవుని మాటలు వింటా ఉంది. వింటా ఉంటే ప్రభువు ఆమె హృదయాన్ని తెలుసును కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యమించెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు, అంటే ఈ మాటలు ఎప్పుడైతే విన్నదో, సువార్త గురించి ఎప్పుడైతే తెలుసుకున్నదో, వెంటనే తనతో పాటు తన కుటుంబస్తులకు కూడా ఏమి ఇప్పించింది? బాప్తిస్మకు ఇప్పించడానికి ప్రేరేపించింది. ఎలాగా? బలవంతంగా కాదు, దేవుని మాటలు చెప్పి ఇది శాశ్వతం కాదు, మరొక లోకం ఉంది అనేటటువంటి అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళ ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్నని మీరేంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసింది. అంటే నేను విశ్వాసం గలదాన్ని అయితే మీరు నా కుటుంబానికి బాప్తిస్మం ఇచ్చారు కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళాలి అని చెప్పి మరి ఆ పౌలు గారిని ఏం చేసింది అని అంటే బలవంతం చేసింది. అంటే ఇప్పుడు ఈ బాప్తిస్మం ఎప్పుడు తీసుకుంది? ఎప్పుడైతే వాక్యం విని ప్రభు హృదయాన్ని తెరిచాడో, తెరిచిన వెంటనే తనతో పాటు తన కుటుంబస్తులను కూడా ఎక్కడికి తీసుకెళ్ళింది అని అంటే బాప్తిస్మంలోనికి తీసుకువెళ్ళింది. ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. చెరసాల అధిపతి ఉంటాడు. ఇదే అధ్యాయము 25వ వచనం, 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండి ఖైదీలేమో వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఇదిగో మహాభూకంపము కలిగింది. ఈ సందర్భం మనందరికీ తెలుసు కాబట్టి ఇంకా ముందుకు వెళ్తలేదు. అందుకు వారు, ఇదిగోండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించారు. వీళ్ళందరూ ప్రభు హృదయం తెరుస్తున్నాడని ఎరిగి వాళ్ళు తనతో పాటు చెరసాల నాయకుడితో పాటు వారి కుటుంబంలో ఉన్న వారందరికీ ఏం బోధించారు? వాక్యమును బోధించారు. బోధిస్తే ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. టైం ఎంతప్పుడు? అర్ధరాత్రి. అర్ధరాత్రి బాప్తిస్మం అంటే అవుతుందా? మధ్యరాత్రి, అర్ధరాత్రి. ఇక్కడ చెరసాల అధిపతి నాయకుడు వాళ్ళ కుటుంబం ఎప్పుడు బాప్తిస్మం పొందారంటే అర్ధరాత్రి, మధ్యరాత్రిలో బాప్తిస్మం పొందారంటే బాప్తిస్మం ఎప్పుడు పొందాలి అని అంటే దానికి టైం అంటూ ఉండదు. ఈ టైము, ఈ రోజు, ఈ గడియ, ఈ మంచి రోజు అని ఉండదు. ఎప్పుడైతే ప్రభు హృదయం తెరిచి నాకు అనిపిస్తుందో ఆ మరుక్షణము దైవజనుల ద్వారా ఏం చేయాలి? బాప్తిస్మం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, బాప్తిస్మం అనేది మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో ఖచ్చితంగా అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. మనకి ఇంకొక సందర్భం గుర్తు చేస్తాం, మనందరికీ తెలుసు కాబట్టి. మనకి గాజా నుంచి యెరూషలేము ప్రాంతానికి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఉంటారు. అతని పేరేంటి చెప్పాలి? గాజా నుంచి యెరూషలేము ప్రాంతానికి వచ్చినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి సుమారుగా 70 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? గాజా నుంచి యెరూషలేము ప్రాంతానికి ఆరాధించడానికి వస్తున్నారు. ఎవరతను? ఐగుప్తీయుడైన నపుంసకుడు. అందుకే మనం వినాలి, చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు దైవజనులు. మనం వింటే వెంటనే ఖచ్చితంగా దాని గురించి అవగాహన అనేది మనకు ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే మన దగ్గర ఏముండాలి? బుక్తో, బైబిల్తో పాటు డైరీయో బుక్కో ఉండాలి. దేవుని సన్నిధిలో వాక్యం వినబడుతూ ఉన్నప్పుడు చెబుతున్నటువంటి రెఫరెన్స్ రాసుకుని దాని అర్థం పక్కన రాసుకుంటేనే మనకు అర్థమవుతుంది. మనము వాక్యం చెప్తున్నప్పుడు చేతులకు మసాజ్ చేస్తున్నారు కొంతమంది. వేళ్ళకి మసాజ్ అనమాట. పొద్దుటంతా అంట్లు తోమి పని చేసినట్టున్నారు, ఆ వేళ్ళకి మసాజ్ చేస్తున్నారు. ఇలాగా వేళ్ళకి మసాజ్ చేస్తున్నారు. తర్వాత కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. పేపర్లో నలుపుతున్నారు, చింపుతున్నారు, పడేస్తున్నారు. అటువంటి కార్యాలు దేవుని మందిరంలో చేయకూడదు. అలా చేయటం వల్ల వాక్యం అనేది కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్తుంది అని అంటే పేపర్ ఎంత చిన్నగా చింపాలి, ఎంత చిన్నగా మడవాలి, చేతుల్ని ఎంత సున్నితంగా దాని మీదకి వెళ్ళిపోద్ది. అందుకే ఎన్నిసార్లు చెప్పాను ఈ సందర్భం,
ఆరాధనలో చెప్పాను, చాలా మీటింగ్స్లో చెప్పాను, చాలా సందర్భాల్లో అయినా మీకు గుర్తు రాలేదని అంటే మీరు ఏ పనులు ఉన్నారు అని అంటే చేతులకి మసాజ్ చేయటం, లేకపోతే పేపర్లను చిన్నగా సున్నితంగా, మరి పేపర్కి ఏదైనా గాయం అవుతుందేమో అని సున్నితంగా మడత పెట్టి అలా వదిలేయటం. అవి మానేయండి, ఇంకా వాక్యం దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను, యెరూషలేము నుంచి, గాజా నుంచి యెరూషలేముకి వచ్చాడు నపుంసకుడు. ఇతనికి ఉన్నటువంటి ఉద్యోగ స్థితి ఏంటి అని అంటే ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్ అంటే డబ్బంతా కందాకే రాణి క్రింద ఉన్నటువంటి ధనాగారం అంతటి మీద ఒక అధికారి ఇతను. డబ్బంతా ఇతని చేతిలో ఉంటుంది. అటువంటి ధనం మీద అధికారి అయినటువంటి వ్యక్తి ప్రతి వారము కూడా యెరూషలేము, గాజా నుంచి యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము నుంచి గాజాకు పో మార్గం. అతను గాజా నుంచి యెరూషలేముకి వస్తున్నాడు. యెరూషలేముకి ఎందుకు వస్తున్నాడు? దేవుణ్ణి ఆరాధించడానికి గాజా నుంచి యెరూషలేము వస్తున్నాడు. ఇప్పుడు యెరూషలేము వచ్చిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? తన ఉద్యోగం చేసేటటువంటి గాజాకి వెళ్ళిపోవాలి. ఆ గాజాకి వెళ్ళిపోయేటటువంటి ప్రయాణంలో సుమారు ఎన్ని కిలోమీటర్లు? 70 కిలోమీటర్లు. ఇప్పుడు 70 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఇక్కడి నుంచి రాజమండ్రి అంత దూరం. మనం బస్సులో, కారులో వెళ్తేనే సుమారుగా 2-3 గంటలు పడుతుంది రాజమండ్రి వెళ్ళాలంటే. ఒక రథం మీద గుర్రం పరిగెట్టుకుంటూ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఈ టైం అంతా వేస్ట్ చేయకోకుండా తన దగ్గర ఒక గ్రంథాన్ని పెట్టుకున్నాడు. అదే పరిశుద్ధ గ్రంథం, యెషయా గ్రంథం. ఆ యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26 నుంచి మీరు చూడండి. ఇతను చదువుతున్నటువంటి గ్రంథం ఏంటంటే 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పిన. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతుంది. ఫిలిప్పుతో మాట్లాడి ఈ యెరూషలేము ప్రాంతం నుంచి గాజాకు ఒక వ్యక్తి ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుతున్నాడు. చదువుతున్నటువంటి గ్రంథం ఏంటో అతనికి తెలుసు, కానీ దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటో అతనికి తెలియదు. కాబట్టి ఫిలిప్పు, నువ్వు వెళ్ళి ఆ రథాన్ని అడ్డుకుని పరిగెట్టుకుని వెళ్ళి ఆ రథాన్ని ఆపి అందులో ఉన్నటువంటి ఆ అధికారికి నువ్వేం చెప్పాలంటే వాక్యం చెప్పాలి అని చెప్పినప్పుడు వెంటనే ఈ ఫిలిప్పు పరిగెట్టుకుంటూ వెళ్తే 30వ వచనంలో ఫిలిప్పు ఆ రథం దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగితే అప్పుడు ఇతను ఏమన్నాడు? నేను ఫైనాన్స్ మినిస్టర్నే, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, నాకంతా తెలుసు, నువ్వు పక్కకి వెళ్ళి అనలేదు. మన నేడు సంఘాల్లో ఏమంటారు? నేడు సంఘాల్లో దీనికి భావం నేను చెప్తానంటే ఏమంటారు? ఇప్పుడున్న పెద్దలు ఏమంటున్నారు చెప్పండి? మాకు తెలుసు, మాకంతా తెలుసు, నీ పన్ను చూసి వెళ్ళి అంటున్నారు. ఇక్కడ రథంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక ఫైనాన్స్ మినిస్టర్, కందాకి రాణి కింద ధనాగారం అంతటి మీద ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి రథంలో ప్రయాణం చేస్తుంటే కాలినడకను పరుగునెళ్ళి ఫిలిప్పు అడిగితే అతనితో మాట్లాడుతున్నటువంటి విధానం అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది ఆయన. అంత గొప్ప ఉద్యోగం ఉందంటే కారణం ఏంటి? తనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం. ఆ తగ్గింపు జీవితంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, ఈ యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడగగా, ఈ ధనాగారం అంతటి మీద ఉన్నటువంటి అధికారి ఏమంటున్నాడు? ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చదువుతాను, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది, నా దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది. ఇప్పుడు మీరు చదువుతున్నారు. ఇప్పుడు చదువుతున్న దానికి త్రోవ చూపించేవారు ఒకడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రాణంలో ఒక వ్యక్తిని నడిపించి చెప్తేనే కానీ మనకు అర్థం కాదు. అటువంటి గ్రంథం చదువుతుండగా నాకు ఎవడైనా సరే త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి రథం ఎక్కి నాతో కూడా కూర్చుండమని ఫిలిప్పును బ్రతిమలాడాడండి. ఎవరు? నపుంసకుడు, ఒక అధికారి, సామాన్యమైనటువంటి వ్యక్తి. నాతో పాటు కూర్చో, నాతో పాటు కూర్చొని ఈ మాట భావం ఏంటో నాకు చెప్పానంటే అప్పుడు చదువుతున్న భాగం ఏంటి? అతను లేఖమున యందు చదువుతున్నటువంటి భాగం ఏదనగా, ఆయన గొర్రెల వలె వదకు తేబడను, బొచ్చె కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిన కనుక ఆయన సంతానమును ఎవరు వివరించుదురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. ఇప్పుడు ఈ మాట చదువుతున్నాడు, ఈయనకు అర్థం కాలేదు. ఇప్పుడు మాట భావాన్ని ఫిలిప్పు గారు అధికారి అయినటువంటి మరి నపుంసకుడికి చెప్పిన వెంటనే ఆ భావం అర్థం చేసుకున్నాడు. ఇది ఎక్కడ ఉంటుందంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. దీనికి ఈ మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి.
ఇది అర్థమైన వెంటనే నపుంసకుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమనంటే నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇది చెప్తున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నేరు తెరిచి ఆ లేఖనములు అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. ఈ మాట ఎవరి గురించి రాయబడింది అని అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట. సువార్త ఏంటి అని అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు, మన పాపముల నిమిత్తం చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి పునరుత్థానుడై వెళ్ళిపోయారు అనేటటువంటి విషయం చెప్పగానే ఎవరికి అర్థమైంది అని అంటే అధికారికి అర్థమైపోయింది. ఏంటి అని అంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలి? బాప్తిస్మో తీసుకోవాలి. అప్పుడు అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ త్రోవలో వెళ్ళిచుండగా నీళ్లు కనబడినటువంటి ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, అదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మ ఇవ్వడానికి ఆటంకం ఏంటి? ఇప్పటికిప్పుడే నాకు బాప్తిస్మ ఇచ్చే అని చెప్పి అతనితో బాప్తిస్మ తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఎప్పుడు కూడా బాప్తిస్మ ఇచ్చినటువంటి వ్యక్తి కానీ ఈ వ్యక్తి కానీ కలుసుకోలేదు. ఎవరితో కలుసుకున్నాడు? దేవునితో, దేవుని మాటలతో సంబంధం. ఇక్కడ బాప్తిస్మ తీసుకునేటటువంటి విషయంలో కూడా మనకు చాలా అపోహలు ఉంటాయి, మనకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. మన ఆత్మీయ తండ్రి గారి ద్వారానే ఇచ్చుకోవాలనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితులు అవ్వదు. కానీ బాప్తిస్మ ఎవరు ఇచ్చినప్పటికీ మనము విశ్వసించేది ఎవరిని అని అంటే తండ్రి అయినటువంటి దేవుని ద్వారా దేవుణ్ణి గణపరచాలి. ఇక్కడ ఈ నపుంసకుడు తర్వాత ఈ బాప్తిస్మ ఇచ్చినటువంటి ఫిలిప్పు కూడా ఎప్పుడూ కూడా కలుసుకోలేదంట. ఒకసారి చూద్దాం 39వ వచనం. వారి నీళ్ళలో నుంచి వెలుపలికి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పుని తోడుకుని పోయింది. నపుంసకుడు తన త్రోవను వెళ్ళెను, అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అంటే నేను బాప్తిస్మ ఇచ్చాను కదా అని మీరు నాకే ఇవ్వాలి కనుక, నేనే నిన్ను రక్షణలోకి నడిపించాను, నువ్వు నాకే చెందాలి, ఇది లేదు ఇక్కడ. బాప్తిస్మ ఎవరైతే ఇచ్చారో వారిని మళ్ళా తన జీవితంలో కలుసుకోలేదు. కానీ ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు? దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. మనము కూడా ఏం చేయాలి అని అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు బట్టి మీరు బలపడి, ఈ బలపడినటువంటి స్థితి ఎవరితో ఉండాలి? దేవునితో అనుసాన సంబంధం కలిగి ఉండాలి. అంతే తప్ప నాతో సంబంధం కాదు, మీతో నాకు సంబంధం కాదు. ఎవరితో సంబంధం? దేవునితో బంధం ఉండాలి. ఈ బంధాన్ని కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా వాక్యం ఉండాలి. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే బాప్తిస్మం తీసుకునేటటువంటి విషయంలో వాక్యం ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రభు హృదయాన్ని తెలుస్తాడు. వెంటనే మనం ఏం చేయాలి అని అంటే రక్షణలోనికి వెళ్ళిపోవాలి. ఇంకా మరి టైం అయిపోయింది కాబట్టి మరి వీలైన కొన్ని సందర్భాలు మరొచ్చేటటువంటి వచ్చే వారంలో మనం ఆలోచించేద్దాం. ఇంకొక సందర్భం చివరిగా బాప్తిస్మం గురించి ఇంకొక సందర్భాన్ని చూద్దాం. అసలు బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి అని అంటే రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అలాగైనా ఏమందము కృప విస్తరించవలనని పాపమందు నిలిచిద్దామా? అట్లని రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తాము. పాపం విషయంలో చనిపోయిన మనం అంటే పాపం విషయంలో ఎలా చనిపోతాము అని అంటే కింద చెప్తున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మనం ఎరగాలి. మనం బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు నీటిలోకి వెళ్తున్నప్పుడు మనం ఏమవ్వాలంటే ఇది సముద్రము, గోదావరి కెరటం ముంచేస్తుంది, లాగేస్తుంది, అది కాదు మనకు ఉండవలసింది. నీటిలోకి వెళ్తున్నప్పుడు క్రీస్తు సమాధిలోనికి మనం వెళ్తున్నాం. క్రీస్తు ఎలాగైతే సమాధి చేయబడ్డాడో ఆ సమాధిలోనికి మనం వెళ్తున్నాం. ఆయన మరణంలోనికి, బాప్తిస్మంలోనికి మనం వెళ్తున్నాం. ఎప్పుడైతే నీటిలో మనలను పూర్తిగా ముంచుతారో ఇప్పుడు మనం ఏం చేయబడినట్టు? సమాధి చేయబడినట్టు. ఏ సమాధి? నీటి సమాధి. ఏటి కదా సమాధి? దేహానికి కాదు, దేహము ద్వారా జరిగించినటువంటి పాపాలకు సమాధి. నీటిలో ఎప్పుడైతే పూర్తిగా మునుగుతామో మునిగిన తర్వాత నీటి సమాధి అయిపోతాం. మరలా నీటిలో నుంచి పైకి లేపేటప్పుడు నూతన జీవాన్ని పొందుకుంటాం. అదే బాప్తిస్మం. ఈ పాపాలన్నీ ఎక్కడ కడగబడుతున్నాయి? క్రీస్తు రక్తము ద్వారా ఆ నీటిలో సమాధి చేయబడుతున్నాయి. మిగిలినటువంటి జీవితం ఏంటి అని అంటే నూతన జన్మ. అదే నికోదేముతో యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం నుంచి మాట్లాడతాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేడు. ఇప్పుడు నేను కొత్తగా జన్మించాలి అని అంటే తల్లి గర్భంలోంచి మరలా నేను ఎలా జన్మిస్తాను అని నికోదేము అడుగుతాడు. అప్పుడు యేసు చెప్తాడు, ఒకడు కొత్తగా జన్మించాలి అని అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడై ఉంటేనే కానీ దేవుని రాజ్యాన్ని ప్రవేశించలేడు అంటే సరిపోతుంది. ఏంటంటే ఈ నీటి సమాధిలో ఉన్నటువంటి బాప్తిస్మంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అని అంటే మనకున్నటువంటి పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని దేవుడు
మనకు అనుగ్రహిస్తాడు. అందుకు బాప్తిసం తీసుకోవాలి తప్ప నాకు ఏదో కలిసి వస్తుందని, ఏదో అవసరం తీరుతుందని, లేకపోతే దేవుడు నాకు ఏదో మేలు చేస్తాడని కాదు. దేవుడు నమ్మినటువంటి వారిని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఎక్కడుంటుంది? 107వ కీర్తన 9వ వచనంలో, నువ్వు దేని గురించి అయితే ఆశపడతావో ఆశపడినటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచేటటువంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు. 107వ కీర్తన 9వ వచనం, ఎలా అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచిన్నాడు. ఎవరికైతే ఆశ ఉంటుందో, ఏ ఆశ? ఈ దేవునిలో నేను బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు జీవిస్తూ నేను దేవుని కొరకే బ్రతకాలనేటటువంటి ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడనంటే తృప్తిపరుస్తాడు. ఆకలి కొన్ని వారి ప్రాణమును మేలుతో నింపుతాడు. అంటే దేవుని దగ్గరకు వస్తే మన 2 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఎలాగనంటే చాలాసార్లు చెప్పాను, గుర్తు చేస్తున్నా. తిమోతి మాట్లాడతాడు కదా, మీరు చేసేటటువంటి భక్తి ఇప్పటి జీవంలోనూ రాబోయే జీవంలోనూ ప్రయోజనకరమై ఉంది. ఇప్పటి జీవము అంటే, ఇప్పటి జీవం అంటే ఏంటి? ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవుడు ఏం చేస్తాడు? మనల్ని దీవిస్తాడు. అలాగే ఈ భక్తి వల్ల మరణం తర్వాత మరొక జీవితం ఇస్తాడు. మీరు ఆలోచించట్లేదు? నాకు బైబిల్ పట్టణం చదువుతున్నప్పుడు 92వ కీర్తనలో చాలా మాటలు ఉన్నాయి, అన్ని మన గురించే. ఏంటి అని అంటే, భక్తిహీనులు ఏం చేస్తారంట? పుష్పిస్తారు. భక్తిహీనులు ఎలా ఉంటారంట? పుష్పిస్తారు, చాలా బలంగా ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏమనుకుంటామంట? భక్తిహీనులు ఎంత బాగున్నారు, ఎంత భక్తి చేస్తున్నాను, నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చాయనంటే వాళ్ళు పుష్పిస్తారంట. పుష్పించటం అని అంటే చాలా బాగా అందంగా సమాజానికి చాలా గొప్పగా కనబడతారు. కానీ ఒకానొక రోజున మనం నమ్మినటువంటి దేవుడు ఎవరికి తోడుకుంటాడు? భక్తిహీనులకు తోడుకుంటాడా? ఎక్కడున్న మనకు తోడుకుంటారా? మనకు తోడుగా ఉంటాడు. ఒకవేళ అటువంటి పరిస్థితులే మనకు వచ్చిన, ఎవరు మనకు తోడు లేకపోయినా, కుటుంబస్తులే మనల్ని విడిచి వెళ్ళిపోయినా ఎవరు తోడుకుంటారంటారు? దేవుడు తోడుకుంటాడు ఖచ్చితంగా. న్యాయము అన్యాయం అనేది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ప్రతి విషయంలోనూ కూడా తగినటువంటి ఫలం ఇస్తాడు. కాదంటే కొంచెం టైం వెయిట్ చేయాలి. మనం కంగారు పడిపోయి దేవుడు నాకే ఎందుకు ఈ శోధనలు వస్తాయని చెప్పి విశ్వాసంలోంచి తొలగిపోకూడదు. విశ్వాసంలో బలపడాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఎందుకనంటే నా హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. నా పరిస్థితి ఏంటో నా దేవుడికి తెలుసు, మన పరిస్థితి ఏంటో దేవుడికి తెలుసు. నువ్వు దేనికోసమైతే ఆశపడుతున్నావో ప్రతి దానిని కూడా తృప్తిపరిచేటటువంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు. భక్తిహీనులు చూసి వాళ్ళు ఏదో మనకి నష్టం కలిగించేస్తారని మనం భయపడకూడదు. దేవుడి మీద భారం ఉంచి జ్ఞానము కావాలి. సమస్య వచ్చినప్పుడు నాకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ పరిస్థితి నుంచి నేను బయటకు ఎలా రావాలి అని ఆలోచించాలి తప్ప పరిస్థితిని పట్టుకుని కృంగిపోకూడదు. ఇదే దేవుని వాక్యం నేర్పిస్తుంది.